ఫ్రెండ్స్, ఇప్పుడైతే మాత్రం ఇందులోని నేను ఏమేమి మిక్స్ చేశానో ఒకసారి చెప్తానండి. గంధం, బెల్లం, మళ్ళీ ఇది బియ్యం పిండి అన్నమాట. కొంచెం బియ్యం అనేవి నానబెట్టుకొని కొంచెం క్లాత్ మీద ఎండబెట్టుకొని తర్వాత ఇది మిక్సీ చేసుకుంటే అవి సరిపోతుందండి. తర్వాత ఇప్పుడు ప్యూర్ది ఆవు నెయ్యి అయితే బాగుంటుంది, అదే చాలా మంచిదండి. తర్వాత పాలతోటే మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ప్రతి శనివారం కనీసం ఒక 4 శనివారాలైనా ఇది పెట్టండి. ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మనశ్శాంతి, ప్రాబ్లమ్స్ అని కాదు, మనశ్శాంతి కోసం ఇది పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇంకో విషయం ఏంటంటే ఇది కలిపినప్పుడు మనం ఆ దేవుణ్ణి, ఆ వెంకటేశ్వర స్వామిని మనం మనసులో కోరుకుంటూ ఉండాలండి. దేవుడు అన్ని లోన్స్ తీరిపోవాలి, అన్ని మనశ్శాంతి నీవు, అందరి ఇంట్లో అందరూ అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలి స్వామి అని చెప్పి ఆ దేవుడిని నామాలన్నీ చదువుకుంటూ కలుపుకోవాలి. నేను మీ అందరూ కూడా ఇవి పాటిస్తారని మనస్ఫూర్తిగా, అందుకనే నేను లోపల మనసులో అనుకుంటూ బయటికి మీకు కూడా తెలియాలి కదా అని చెప్పి చెప్తున్నానండి. ఈ విధంగా పాలు ఎన్ని పడితే కలిపిలా చేసి ముద్ద చేసుకోవాలి. మంచి డో లాగా యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ దీపం పెట్టడం వల్ల ఇంట్లో సుఖశాంతులు అనేవి ఉంటాయండి. చాలా మంచిది కూడా. ఇలాంటి చిన్న చిన్నవి పాటించడం వల్ల మన కుటుంబం అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు వదిలేయండి. అప్పుడు కుందులు అనేవి రెడీ చేసుకుందాం. మనకి ఎన్ని కావాలో అన్ని వచ్చేలాగా మనం సెట్ చేసుకోవాలండి. ఓకేనా? కొద్దిసేపు వదిలేద్దాం, ఫ్యూ మినిట్స్. హాయ్ ఫ్రెండ్స్, డో అనేది రెడీ అయిపోతుంది. అంతలోకి ఇవి ఉంటాయి కదండి, ఇవైతే పసుపు కుంకుమ కలిపినవి నేను రెడీ చేసుకుంటాను అన్నమాట. మనకి ఎన్ని కావాలంటే అన్ని చక్కగా ఇందులో ముంచి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మంచి అబెండెన్స్ ఉంటుంది, ఇంటికి చాలా మంచిదండి. ఈ విధంగా దీపం పెట్టుకోవడం వల్ల చాలా చాలా మంచిది మన ఇంటికి. అన్ని సుఖ సంతోషాలు మన ఇంటికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి శనివారం ఇది ఒకసారి పాటించి చూడండి. మార్పులు అనేవి చాలా బాగా వస్తాయి, ఫాస్ట్గా వస్తాయి. ఇది పక్కన పెట్టుకుంటున్నాను. ముందు ఎన్ని కావాలో లెక్క వేసుకోండి. నేను 7 అనుకున్నాను, సో 7 వచ్చేలాగా అమర్చుకుందామన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ డో అనేది ఇలా తీసుకున్నాం కదా, దీన్ని బొటల వెనుతో ఇలా అనిచి సర్దుకోండి. ఒకసారి 2 సార్లు అలా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందండి.
ఏదైనా మన చేతితో చేసుకున్నది చాలా బాగుంటుంది. మనకి సెల్ఫ్ ఉంటుంది, కావాలంటే కప్పు ద్వారా కూడా ఇలాగా వచ్చి చేసుకోవచ్చండి. కానీ ఏదైనా ఆ భగవంతుడు చేసుకునేది నిర్మలంగా ప్రశాంతంగా ఆ దేవుడిని మనసులో కూడా తలుచుకుంటూ ఇవన్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వెంకటేశ్వర స్తోత్రాలు ఏమున్నా కూడా మీరు చక్కగా చదువుకొని ఇంటూ ఇది మీరు చేసుకున్నా కూడా అయిపోతుంది చక్కగా. మనసులోనైనా తలుచుకుంటూ మీరు చేసుకున్న ఆ దేవుడు ఎలా పిలిచినా పలుకుతుందండి. ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఈ విధంగా మధ్యలో పెట్టుకున్నారనమాట. ఎందుకంటే ఇందులోని మీరు గీ వేసి మాత్రమే పెట్టుకోండి, ఎందుకంటే అదే చాలా మంచిదండి. ఆవు నెయ్యితోటే ఇది మీరు చక్కగా ఇవన్నీ పెట్టుకోండి. మొత్తానికి ఈ విధంగా అయితే రావాలి. ఈ విధంగా గీ అనేది అన్నిట్లో పెట్టుకోండి చక్కగా. తమలపాకులు తెచ్చుకొని దాని వైపు పెట్టుకోండి. ప్రతి ఇంట్లో తమలపాకు చెట్టు కూడా ఇంటి ఎదురుగా పెట్టుకోండి, పక్క ఇంటి గేట్ పక్కన కానీ. దీనివల్ల చాలా మంచిదంటే మన ఇంటికి పైకి ఎదగాలన్నమాట. అంటే మనం కూడా పైకి అభివృద్ధి చెందుతూ ఉంటాం. సో ఆ విధంగా చూసుకోండి. చక్కగా బొట్లు పెట్టుకోండి. మీకు ఏ విధంగా అనిపిస్తే ఆ విధంగా మీరు చక్కగా మీకు నచ్చినట్టు మీరు అలంకారం చేసుకోవచ్చండి. ఎందుకంటే ఆ స్వామి అలంకార ప్రియుడు. మీకు తోచిన విధంగా మీరు చక్కగా బొట్లే పెట్టుకోండి. గంధం కలపడం మర్చిపోకండి. గంధం, పాలు, బెల్లం కలిపి చక్కగా ఈ ప్రమిదలు రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. కొంచెం టైం కేటాయిస్తే చాలండి. కొంచెం తులసి దళాలు మీద కొంచెం ఉంటే తెచ్చుకోండి. ఏవో పూలు సింపుల్ కదా. స్వామివారి పాదాలకి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, వడ్డీ కాసులవాడ
అనుకోండి మనసులోని లోన్స్ ఏమైనా ఉంటే అన్నీ క్లియర్ అయిపోవాలి, చక్కగా బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మీరు దేవుని దండం పెట్టుకోండి. అంత మంచిగా జరుగుతుంది. అన్ని లోన్స్ మంచిగా క్లియర్ అయిపోవాలి. ఈ అష్టలక్ష్ములకు కూడా మీరు చక్కగా బొట్టు పెట్టుకోండి. కుబేర స్వామిని కూడా తలుచుకోండి. లక్ష్మీదేవిని, కుబేర స్వామిని అందరినీ చక్కగా తలుచుకోండి. పెట్టేది ఏడుకొట్లవాడ వెంకటరమణ గోవింద గోవింద. తీ మళ్ళీ తీ. ఏడుకొట్లవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ఒక్కలు రక్షక గోవింద గోవింద. తూర్పు ఎప్పుడు ఫస్ట్ కాలు దగ్గర ఇవ్వండి, తర్వాత హృదయాన, తర్వాత మొహానికి. విఘ్నేశ్వరుడు పూజ తర్వాత ఏ దేవుడికైనా ఇవ్వాలి. విఘ్నేశ్వరుడు అయిపోయిన తర్వాత నేను ఇది పెట్టుకున్నది తర్వాత దేవుళ్ళందరికీ చక్కగా మీరు ఇచ్చేయండి. ఇది కుబేర దీపం అన్నమాట. కుబేర దీపానికి మీరు ఇచ్చేయండి. అంతా మనసులో అనుకోండి, అన్నీ తీరిపోవాలి, లోన్స్ అన్నీ చక్కగా అన్ని సమస్యలు తీరిపోయి సుఖంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఆ ఈశ్వరుడికి ధూపం వేసి చెప్పినా కూడా ఆ పరమేశ్వరుడికి అర్థమైపోతుంది. అష్టలక్ష్ములారా అంతా మంచిగా జరగాలి అని అనుకోండి. తోషా ఇదిగో నాన్న. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇలా చేతులు చాపి మీ కోరికలన్నీ మనసులో చెప్పుకోండి. అన్నీ మమ అనుకోండి లోపల. అనుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇది చేయడం వల్ల మన ఇంటికి చాలా మంచి వైబ్ అనేది మన ఇంట్లో ఉంటుందండి ఖచ్చితంగా. ఇవి రాముడి వారి అక్షింతలు.
కొంచెం రాముడు వారి అక్షింతలకి మళ్ళీ నేను అక్షింతలు కలుపుకొని ఎప్పుడు ఇలా దాచుంచుకుంటాను అన్నమాట. ఏదైనా పెళ్ళిళ్ళు ఎవరైనా శుభకార్యాలు ఉంటే తక్కువ కొంచెం అక్షింతలు వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా చక్కగా చేసుకుంటారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. సింపుల్గా ఏమీ లేదు, పెరిమెదలు పెట్టారు, నెయ్యి దీపం వెలిగించాము. అన్నిటికన్నా ప్రీతికరమైనది పాలు, మళ్ళీ బెల్లం. సింపుల్గా అవి పెట్టుకొని ప్రసాదం కింద చక్కగా 3 సార్లు మనం అలా అనేస్తే చాలండి. ఎందుకంటే అమ్మవారికి ఆవిడ పాల సముద్రంలోనే అమ్మవారు అనేవాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళు పుట్టిల్లు అదే కాబట్టి అంతకు మించిన ప్రసాదం ఏముంటుంది. బెల్లం, మంచి విషయాలు జరగాలని చెప్పి బెల్లం. అని సింపుల్గా ఈ వ్రతాన్ని మనం ప్రతి శనివారం పాటిస్తే మనకి చాలా మంచి జరుగుతుంది. అన్ని అబండెన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ పోయి సుఖ సంతోషాలతోటి వదిల్లుతామని, ఇంకా మంచి మంచి డబ్బుకి కానీ తిండికి ఎటువంటి లోట్లు లేకుండా, ఎటువైనా టెన్షన్ ఏదున్నా కూడా ఆ దేవుడికి మనం విన్నవించుకున్నట్టు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శాంతి టాక్స్. మీ అందరికీ కూడా ఈ వీడియో బాగా నచ్చి ఉంటుందని, ఏదైనా తెలియకపోతే కామెంట్ రూపంలో కింద నాకు చెప్పండి. నేను మీకు ఎలా చెప్తో మళ్ళీ నేను మీకు కామెంట్ రూపంలో తెలియజేస్తాను. దేవుణ్ణి అయితే మీరు దర్శించుకోండి. ఆ తండ్రి ఆశీస్సులు మీ అందరికీ కూడా దక్కాలని, ఈ వెలిగే ఈ దీపాలు మనందరి కోరికలు నెరవేరాలని చెప్పి, లోన్స్ అన్నీ ఇవి ఎలాగా ఇదైపోతాయో అలాగే అన్నీ పూర్తిగా అయిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ వడ్డీ కాసుల వాడికి కోరుకుంటూ, ఈ వెంకటేశ్వర శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర అనుకుంటూ ఈ వీడియోని అయితే పూర్తి చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.